ఫంగోసెర్సియాసిస్ను తొలగించిన మొదటి ఆఫ్రికన్ దేశం ఏది? కెన్యా, లిబియా, అల్జీరియా, నైజర్. ఆన్సర్ ఆప్షన్ డి నైజర్. ఫంగోసెర్సియాసిస్ లేదా రివర్ బ్లైండ్నెస్ను తొలగించిన మొదటి ఆఫ్రికన్ దేశం నైజర్. ఇది కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో మరియు గ్వాటెమాలాతో WHO ధృవీకరించబడిన ఆంకోసెర్సియాసిస్ రహిత దేశాలుగా చేరింది. ఫంగోసెర్సియాసిస్ అనేది కళ్ళు మరియు చర్మాన్ని ప్రభావితం చేసే పరాన్నజీవి వ్యాధి. ఇది తీవ్రమైన వైకల్యానికి కారణమవుతుంది. ఇది తీవ్రమైన సందర్భాల్లో చర్మ పరిస్థితులను, దృష్టిని కోల్పోవడానికి మరియు శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది. ఈ వ్యాధి దశాబ్దాలుగా జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేసింది. 99% పైగా కేసులు ఇప్పటికీ 31 ఆఫ్రికన్ దేశాల్లో జరుగుతున్నాయి. ప్రపంచ చిత్తడినేళ్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? 1 ఫిబ్రవరి, 2 ఫిబ్రవరి, 3 ఫిబ్రవరి, 4 ఫిబ్రవరి. ఆన్సర్ ఆప్షన్ బి 2 ఫిబ్రవరి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడినేళ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడినేళ్ల దినోత్సవం సందర్భంగా భారతదేశం 4 కొత్త రామ్సర్ సైట్లను జోడించింది. భారతదేశంలోని మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య ఇప్పుడు 89కి చేరుకుంది. కొత్త ప్రదేశాల్లో తమిళనాడులోని సక్కర కోట్టై మరియు తీర్థంగల్ బర్డ్ శాంక్చురీలు, సిక్కింలోని కేచియోపల్రి వెట్లాండ్ మరియు జార్ఖండ్లోని ఉద్వా సరస్సు ఉన్నాయి. సిక్కిం మరియు జార్ఖండ్ తమ మొట్టమొదటి రామ్సర్ సైట్లను పొందాయి. చిత్తడినేలలు విభిన్న జలచరాలకు మద్దతునిస్తాయి మరియు పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. థర్డ్ క్వశ్చన్. 9వ ఆసియా వింటర్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? చైనా, భారతదేశం, ఇండోనేషియా, మలేషియా. ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. మొదటిసారిగా భారతదేశం ఆసియా వింటర్ గేమ్స్ కోసం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ANSF పథకం కింద తన బృందానికి పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. 9వ ఆసియా వింటర్ గేమ్స్ చైనాలోని హర్బిన్లో 7-14 ఫిబ్రవరి 2025 వరకు జరుగుతాయి. 59 మంది అథ్లెట్లు మరియు 29 మంది అధికారులతో సహా 88 మంది సభ్యుల భారత బృందం పోటీ పడుతుంది. ఆల్పైన్ స్కీయింగ్, క్రాస్ కంట్రీ స్కీయింగ్, ఫిగర్ స్కేటింగ్, షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ మరియు స్పీడ్ స్కేటింగ్లో అథ్లెట్లు ఆర్థిక సహాయం అందుకుంటారు. ANSF పథకం అథ్లెట్ శిక్షణ, విదేశీ కోచ్లు మరియు అంతర్జాతీయ ఈవెంట్ల కోసం సహాయక సిబ్బందికి నిధులు సమకూరుస్తుంది. అంతు చిక్కని రస్టీ మచ్చల పిల్లి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం. ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. అంతు చిక్కని తుప్పుపట్టిన మచ్చల పిల్లి ఇటీవల పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలోని అరణ్యాల్లో మొదటిసారిగా కనిపించింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న మరియు తేలికైన పిల్లి. 1.5 కిలోగ్రామ్స్ కంటే తక్కువ బరువు ఉంటుంది. శాస్త్రీయంగా ప్రియోనైలురస్ రుబిగినోసస్ అని పిలుస్తారు. ఇది తుప్పుపట్టిన మచ్చలతో ఒక జింక బూడిద రంగు కోటు, కళ్ళకు తెల్లటి చారలతో, చిన్న గుండ్రని తల మరియు మధ్యస్థంగా పొడవుగా గుర్తులేని తుప్పుపట్టిన తోకను కలిగి ఉంటుంది. దాని పెద్ద కళ్ళు దాని రాత్రిపూట అలవాట్లకు సహాయపడుతుంది. అయితే పొట్టి కాళ్ళు మరియు నల్లటి అరికాళ్ళు చురుకుదనాన్ని పెంచుతాయి. భారతదేశం దాని జనాభాలో 80% కలిగి ఉంది మరియు ఇది IUCN చే బెదిరింపులకు దగ్గరగా ఉన్నట్లు జాబితా చేయబడింది. భారతీయ భాషా పుస్తక్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆంగ్ల భాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడం, విదేశీ భాషా విద్యను ప్రోత్సహించడం, కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించడం, భారతీయ భాషల్లో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడం. ఆన్సర్ ఆప్షన్ డి భారతీయ భాషల్లో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడం. కేంద్ర బడ్జెట్ 2025-26 భారతీయ భాషల్లో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడానికి భారతీయ భాషా పుస్తక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు
మరింత అందుబాటులో ఉండేలా చేయడం దీని లక్ష్యం. ఈ పథకం విభిన్న భాషా నేపథ్యాలకు మద్దతు ఇవ్వడానికి బహుళ ప్రాంతీయ భాషల్లో అధ్యయనం సామగ్రిని అందిస్తుంది. ఇది భారతదేశం అంతటా విద్యార్థులకు విద్యా వనరుల్లో అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఈ చొరవ అస్మిత, అనువాదం మరియు అకాడమిక్ రైటింగ్ ద్వారా భారతీయ భాషల్లో అధ్యయన సామగ్రిని పెంచడం ప్రోగ్రాంను పూర్తి చేస్తుంది. ఇది భారతీయ భాషల్లో విద్యా విషయాలను అనువదించడం మరియు అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది.